ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికైనా ఓ పక్కన చంద్రబాబు గారు పిలిపిస్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, హింసాత్మక సంఘటనలొద్దు, రాష్ట్రం పరువు పోకూడదు అన్నటువంటిది ప్రస్తుతం చట్టపరంగా చర్యలు తీసుకుందామని చెప్తున్నా సరే ఎక్కడా ఆగట్లేదు. తాజాగా నంద్యాల జిల్లాలో శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం సీతారాంపురానికి చెందినటువంటి గుండ ఏది ఒక అతను బుడ్డా శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులు ఎలక్షన్లో మాకు వ్యతిరేకంగా పనిచేస్తామంటూ సుబ్బారాయుడు ఇంటి మీద దాడి చేసి అతన్ని హతమారిస్తే ఇప్పుడు అదే సందర్భంలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో జగ్గైపేట నియోజకవర్గం నవాబ్పేటలో గింజుపల్లి శ్రీనివాసరావు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద దాడి బహిరంగంగా కొట్టినటువంటి సంఘటన చోటు చేసుకున్నాయి. వరుసపెట్టి జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలు అన్నటువంటిది ఎటువైపుకి పోతున్నాం మనము అన్నది అర్థం కావట్లేదు. అట్లాగే అనకాపల్లి దగ్గరేమో జగనన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇల్లు కూల్చేసినటువంటి సంఘటనలు. ఇది ఎవరి మీద ఎవరు ప్రతీకారం అర్థం కావట్లేదు. స్థానిక నాయకులు వాళ్ళ ప్రతీకారాలు తీర్చుకోవడానికి పార్టీ పేర్లు చెప్తున్నారు, పోలీసులు ఆ పార్టీల కారణంగా ఆగిపోతున్నారు. ఇక్కడ చివరికి మడ్డలు జరిగిపోతున్నాయి, తలకాయలు పగిలిపోతున్నాయి. ఈ పరిస్థితిని ఇప్పుడు అదుపు చేయకపోతే ప్రభుత్వాలు ఎప్పుడూ ఏది శాశ్వతం కాదు. ఆ తర్వాత రివర్స్ అయితే మళ్ళీ యువతల వాళ్ళ తలకాయలు పగులుతాయి, ప్రాణాలు పోతాయి. ఇక్కడ వీటి మధ్యలో కుటుంబ సభ్యులు నలిగిపోతున్నారు, ఆస్తులు నలిగిపోతున్నారు, రోడ్ల మీద పడతారు. ఒకళ్ళేమో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబం, లేకపోతే గాయపడ్డటువంటి కుటుంబం ఏమో ఆ విధంగా ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది, ఇబ్బంది పడుతుంది. అదే సందర్భంలో ఇటు వీళ్ళ కుటుంబాలేమో కేసులు, జైళ్ళు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇదొక బీహారా బెంగాలా అన్నటువంటి స్టేజ్కి తీసుకెళ్తున్నారు. దీన్ని పరిష్కారం ఎప్పటికైనా ఆలోచించకపోతే చాలా ప్రమాదకరం.